సింహరాశి. ఈ సింహరాశి వారికి మార్చి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ సింహరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని, శుక్రుడు 7 మార్చితో, తర్వాత కుజుడితో మార్చి 15 నుంచి కలవడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వాడికి మోకాళ్ళ నొప్పులు రావు, ఆ తర్వాత జాండిస్ ఇలాంటి జలుబు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక 8వ ఇంట్లో ఉన్నటువంటి రాహువు శుక్రుడితో 31 మార్చి నుండి, రవితో మార్చి 14 నుంచి, బుధుడితో మార్చి 7 నుంచి ఉండడం వలన మనకి అనేకమైనటువంటి విషయాల పట్ల వీళ్ళు మనస్పర్ధలు పొందుతూ ఉంటారు. ఖర్చు పెట్టింది మీరే అవుతారు బంధుమిత్రుల వినోద కార్యక్రమాలలో. అయినప్పటికీ కూడా మీకు పేరు రాకుండా మీరు అనవసరంగా ఖర్చు పెట్టారు అని మిమ్మల్ని అనడం ద్వారా ఇలాంటి చిన్న చిన్న విషయాలలో మనస్పర్ధలు, మనస్తాపం అనేటటువంటిది మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే భాగ్యంలో ఉన్నటువంటి బుధుడు మీకు అదృష్టాన్ని తీసుకొస్తాడు. మరి ఆ బుధుడు మార్చి 26 తర్వాత మేషరాశి ప్రవేశం చేయడం ద్వారా మీకు రావాల్సినటువంటి మేనమామల ద్వారా మీ నుంచి కొన్ని సమస్యలు అనేటటువంటివి మీకు రావడం జరుగుతుంది. అంటే మీరు మీ మేనమామ గారు బాగుండలేదని చెప్పి డబ్బులు ఇస్తారు, అవి మళ్ళీ ఆయన తీర్చలేనటువంటి పరిస్థితి అవడం ఉన్నాయండి. ఇలాంటి సందర్భాల్లో మీకు మేనమామలకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ అనేటటువంటిది దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది తల్లి వర్గం ద్వారా, తల్లి వర్గం నుంచి. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో అద్భుతమైనటువంటి రాణింపు కనబడుతుంది. ధనస్థానంలో ఉన్నటువంటి కేతు మీకు డబ్బుని ముబ్బడిగా తెచ్చిపెడతాడు. కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకి అవి అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. మరి రిలీఫ్ అనేటటువంటిది మరి భార్యాభర్తల మధ్య గొడవల్లో మీకు రిలీఫ్ అనేటటువంటిది వస్తుంది. అయితే మీకు అనుకూలంగా ఈ తీర్పులు ఉండవు. కాబట్టి ఈ యొక్క ఆరోగ్య విషయంలో మనకి మీ భార్య గారి యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. ఆవిడ్ని హాస్పిటలైజ్ చేయడం కోసం మీరు ఖర్చు పెట్టాల్సినటువంటి హాస్పిటల్స్కి అధిక మొత్తంలో ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఈ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇది కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలితాలు. అంతేకాని మా భార్యకి ఇప్పుడు మేము హాస్పిటల్లో జాయిన్ చేయడం 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టాలేమో అని అందరూ బెంగపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది వ్యక్తిగత జాతకాలను బట్టి మేము నిర్ణయించాల్సి ఉంటుంది. అలాగే ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చదువుతారు, మంచి మార్కులు వస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా చదవాలి. అసలు అనుకూలమైనటువంటి పరిస్థితే లేదు. అయినప్పటికీ కూడా మీరు డిస్కరేజ్ అవ్వకుండా మరి నేను చేయాలి పట్టుదలతో అని ఉండాలి. ఒక ప్రొఫెసర్గా నేను స్టూడెంట్స్ని మరి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తాం. కాబట్టి మీరు జాగ్రత్తగా చదవండి, ముందుకెళ్ళండి, గ్రహస్థితుల్ని అధిగమించి మీరు చదవాలి అని నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకి కోరుకున్న చోట్లకి విశ్వవిద్యాలయాల్లో సీట్లు అనేటటువంటివి రాకపోయినప్పటికీ కూడా ఏదో ఒక విశ్వవిద్యాలయాల్లో మంచి వాటిల్లో సీట్లు రావడం విద్యార్థులకి జరుగుతుంది. అంటే అధికమైనటువంటి ఖర్చుతో డబ్బులు విదేశాల్లో ఏంటంటే డబ్బు పెడితేనే మీకు విశ్వవిద్యాలయాల్లో సీట్లు ఆ విధంగా మీకు రావడం జరుగుతుంది అనమాట. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు 7 మార్చి నుంచి మార్చి నెలాఖరు వరకు కూడా అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానం లేదు, ఎన్ని సంవత్సరాల నుంచి సంతానం లేదండి అని బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. దీనికోసం మీరు ప్రత్యేకించి ఏ గుళ్ళు గోపురాలు తిరగాల్సినటువంటి అవసరం లేదు. ఏ ఫర్టిలిటీ సెంటర్స్కి డాక్టర్స్ చుట్టూ తిరుగుతూ కోట్ల లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మీకు మీరుగా రెగ్యులర్ మెడికేషన్ అనేటటువంటిది కంపల్సరీ తీసుకోవాలి.
మంచి డాక్టర్స్ ద్వారా. అంతేగాని ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళి వాళ్ళు ఏదో మెరాకిల్స్ చేస్తారు అని అనుకోవడం మాత్రం పొరపాటు అవుతుంది. ఈ విధంగా ఎవరైతే ఈ స్వంత వృత్తుల్లో ప్రొఫెషనల్స్ ఉంటారో, డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, తర్వాత ఇంజనీర్లు, వాల్యూడ్ ఇంజనీర్స్, వీళ్ళందరి పరిస్థితి బాగుంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్స్ వీళ్ళందరిది కూడా, అండ్ రియల్టర్స్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, బిల్డర్స్, వీళ్ళ యొక్క వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మరి మార్చి ఆఖరణ మాత్రం సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆగిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. డబ్బులు లేక ఇబ్బందులు పాలవుతారనమాట. బిల్డర్లు అవనాయండి, కొనేటటువంటి కస్టమర్లు అవనాయండి, ఏవో ఒక టెక్నికల్ రీజన్స్తో మీకు రిజిస్ట్రేషన్స్ అనేటటువంటి నిలుపుదల అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారండి, ప్రమోషన్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు మొదటి 3 వారాల్లో వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఆఖరి వారంలో వీళ్ళకి రావడం అనేటటువంటిది జరగదనమాట. కాబట్టి ఈ విధంగా స్త్రీల దగ్గరికి వద్దాం. ఈ స్త్రీలకు కూడా చక్కగా మనశ్శాంతి అనేటటువంటిది ఈ నెలలో ఉంటుంది. అయితే వీరు కోరుకున్నంత గుర్తింపు కుటుంబ సభ్యుల్లో ఉండదన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మనం అత్తగారులు, మామగారుల దగ్గర జాగ్రత్తగా ముందుకు తీసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు కూడా మిమ్మల్ని బాగానే చూసుకుంటారు. కానీ ఎంతైనా సప్తమ శని, అష్టమ రాహు ఉండడం వల్ల ఎంత బాగా చూసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి అసంతృప్తి, నిర్లిప్తత, నిరాశ అనేటటువంటి సింహరాశి వాళ్ళకి ఉంటాయన్నమాట. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి 2 రెమెడీస్ చేసుకోవాలి మీరు. శనికి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని శనివారం ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలి. అలాగే రాహుకి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహు కిలోంపావు మినువుల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి దాన్ని, వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకి దానం చేయాలి. అక్కడేమో రాహుకి బెజవాడ కనకదుర్గమ్మ పాదపద్మాలకి అమ్మవారి కుంకుమార్చన చేసుకోవాలి. బెజవాడ వెళ్ళాలి, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవాలి. ఇంద్రగిలాద్రి పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి. అలాగే ఈ యొక్క శనికి జమ్మి చెట్టు పూజ చేసుకోండి. జమ్మి చెట్టుకి నీళ్లు పోయండి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి కానీ, ఆంజనేయ స్వామి వారికి కానీ పూజ చేసుకోవడం ద్వారా, లేదా ఇద్దరికి చేసుకుంటే ఇంకా మంచిది. ఈ విధంగా చేస్తే ఈ నెల బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. శుభమస్తు.